పీరియడ్స్ రాకపోతే పీసీఓడి ఉన్నట్లేనా? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, బీవర్. సో చాలా మంది పేషెంట్స్ కి ఈ మధ్య కాలంలో చిన్న వయసు అంటే పెద్ద మనిషి అయినప్పటికీ కూడా పీరియడ్స్ కొద్దిమందికి సరిగా రావట్లేదని వస్తున్నారండి. సో పీరియడ్స్ కనుక రాకపోతే చాలా మంది అనుకుంటారు మేడం నాకు నీటి బుడగలు ఉన్నాయి అని. సో ఎటువంటి కారణాలు అంటే పీరియడ్స్ సరిగా రావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో పీరియడ్స్ సరిగా రావట్లేదు అంటే కొద్దిమందికి డిలేడ్ వస్తాయండి, కొద్దిమందికి తొందరగా వస్తాయి. సో మనం ఈ రోజు పీరియడ్స్ డిలేడ్ అంటే టైంకి 30 రోజులకు రావాల్సిన పీరియడ్ రాకుండా 28 డేస్ సైకిల్ కొంచెం లేట్గా వెళ్ళటానికి కారణాలు ఏంటో చెప్తాను. ఒకటి పీసీఓడి అయి ఉండొచ్చు, డెఫినెట్ గా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్, హార్మోన్ సమస్యలు, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అని వేరే హార్మోన్స్ కూడా ఉంటాయండి. సో అవి మీకు హెచ్చుతగ్గులైనా కూడా పీరియడ్ డిలే అవుతుంది. మూడోది అనీమియా, లైక్ రక్తము మీకు తక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు పీరియడ్ అనేది డిలే అవుతుంది. నాలుగోది స్ట్రెస్ అన్నమాట. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా లైక్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా మంది చిన్నపిల్లలు వస్తారు, ఎగ్జామ్స్ రాస్తున్నాం మేడం ఇంటర్ కానీ డిగ్రీ కానీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే నాకు ఈ మంత్ సరిగా రాలేదంటారు. సో నేను ఫస్ట్ అడుగుతా అమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయా అంటే ఎప్పుడు రెగ్యులర్ మేడం, ఇప్పుడే సరిగా రాలేదంటారు. ఎగ్జామ్స్ ఉన్నాయా, స్ట్రెస్ పడుతున్నారంటే అవును మేడం అంటారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి. సో స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్ ఎగ్జామ్స్ తర్వాత వల్ల అవే సర్దుకుంటాయి. సో ఎటువంటి హార్మోనల్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ అండి పీరియడ్ సరిగా రాకపోవటానికి కారణం, నాట్ ఓన్లీ పీసీఓడి. ఓకే, థ్యాంక్ యూ.